Hi guys, welcome back to our channel MNP Job Alerts. ఈరోజు మన టాపిక్ వచ్చి మనకి ఆల్రెడీ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది కదా. విత్ దట్ జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఏంటంటే ఆన్ టైంలో మనకైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్. అండ్ మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ 25-26కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏ డేట్లో అయితే ఇచ్చినారో టెంటేటివ్ డేట్స్ సేమ్ అదే డేట్స్ ప్రకారం అయితే మనకి ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది సెలక్షన్ పోస్ట్ 2025. ఇది ఫేజ్ 13 అనమాట. సో ఫేజ్ 13 సెలక్షన్ పోస్ట్ ఫుల్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి మనకి జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్ June 2nd 2025ని మనకైతే నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. టు 23rd June 2025 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే మనం పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ 23rd June అనమాట. అండ్ పేమెంట్కి మాత్రం 1 డే ఎక్కువ ఉంటుంది. అది 24th June వరకు అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ అది పేమెంట్ చేసిన తర్వాత ఒక 2 డేస్కి మనకి 28th June to 30 June వరకు అయితే ఏదైనా సంథింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఏదైనా మిస్టేకెన్గా మీరు అప్లోడ్ చేశారు అనుకుంటే మీరు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కరెక్షన్ విండోలో అయితే మీరు అయితే ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎడిట్ చేసుకున్నట్టు ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు. July 24th, నెక్స్ట్ మంత్ 24th మనకైతే ఎగ్జామ్స్ సెలక్షన్ పోస్టులు అయితే జరుగుతాయి. July 24th నుండి August 4th వరకు ఇవి టెంటేటివ్ అంటే అదే డేట్లలో అయితే జరగడం జరుగుతుంది. ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల తప్ప వాళ్ళైతే డేట్లు అయితే చేంజ్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అండ్ మీకు ఏమైనా అప్లికేషన్లో మీకు ఏదైనా ఎర్రర్స్ సంథింగ్ మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నాయంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు జస్ట్ కామెంట్ చేశారంటే నాకు కామెంట్ సెక్షన్లో నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీరు ఎటువంటి ఎర్రర్స్ మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్ పెట్టండి. ఒకవేళ మీరు ఎర్రర్స్ మిస్టేక్స్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్ ఉండదు. సో అందుకని మీరైతే అప్లికేషన్ జాగ్రత్త పెట్టండి. ఆర్ఎల్స్ మీకు తెలియదు ఏదైనా సంథింగ్ అనుకుంటే నాకైతే ఖచ్చితంగా పిన్ చేయండి. నేను ఖచ్చితంగా డెఫినెట్గా మీకైతే ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాను. మాత్రం 10th, ఇంటర్ అండ్ డిగ్రీ ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మన నోటిఫికేషన్లో మాత్రం వాళ్ళు క్లియర్ కట్గా ఏ పోస్ట్కి ఏ ఎలిజిబిలిటీ అనేది మెన్షన్ చేయలేదు. దట్ మీన్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ కొన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పోస్టులు ఉంటాయి. అండ్ చాలా పోస్టుల వరకు కూడా మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కానీ వాళ్ళు ఏంటంటే క్లియర్ కట్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అది ఏవి ఎలిజిబుల్, దట్ మీన్స్ ఏవి ఎక్స్పీరియన్స్ పోస్టులు ఏవి ఫ్రెషర్ పోస్టులు అనేది మీకు తెలియలేదు అంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేస్తాను అండ్ ఆ పీడిఎఫ్ కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. సో అందుకని మీరు ఈ వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి. అండ్ మీకు అవి పోస్టులు ఎక్స్పీరియన్స్ ఏవి అండ్ ఫ్రెషర్ పోస్టులు ఏవి తెలియలేదంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి, నా వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి 18-28, 18-27, 18-30, 18-35 ఇట్లా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 35 అండ్ అబవ్ ఇక్కడ కూడా చూడండి 18-42 ఇటువంటివి పోస్టులు ఉన్నాయి కదా. 37, 35, 42 ఇవి మాత్రం మ్యాక్స్ నాకు తెలిసి ఇవి ఎక్స్పీరియన్స్డ్ పోస్టులు అంటే అందుకని అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42, 37, 35 ఇలా ఇచ్చారు. ఇక్కడైతే కొన్ని పోస్టులు చూడండి 18-25, 18-27 ఈ పోస్టులు మాత్రం ఎర్లీ ఏజే ఇచ్చారు. సో ఇవి ఇన్ఎక్స్పీరియన్స్, దట్ మీన్స్ ఫ్రెషర్స్ అప్లై చేసుకునే పోస్టులు ఉంటాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ లోయర్ ఏజ్ లిమిట్ కూడా చూడండి ఇక్కడ తక్కువ ఇచ్చారు. 2000 నుంచి 2007 వరకు ఇచ్చారు. అండ్ కొన్ని అప్పర్ ఏజ్ లిమిట్ లోయర్ ఏజ్ లిమిట్ చూసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇటువంటి పోస్టులు ఉంటాయిగా 18-42, 20-35, 18-37 ఇటువంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్డ్ పోస్టులు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీరు ఏజ్ లిమిట్ చూసుకోండి అండ్ టోటల్గా క్వాలిఫికేషన్ అన్నీ చూసుకొని మీరైతే ఆ ఏజ్ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ వీడియో కూడా ఇంకోటి నేను చేస్తాను. ఏజ్ లిమిట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ అయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ పెంచడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ 10 ఇయర్స్, పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఇట్లా అయితే అప్పర్ ఏజ్ లిమిట్ మీకు 30 వరకు ఏజ్ లిమిట్ ఉందనుకోండి, మీరు ఎస్సీ ఎస్టీ అనుకుంటే ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ మీకు తెలుసు కదా, ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి ఏంటంటే మీరు ప్రతి పోస్ట్కి డిఫరెంట్గా మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్కి ఒక పోస్ట్ పెట్టుకున్నారు, దానికి ఒక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకో అప్లికేషన్ పెట్టారంటే ఇంకో 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఎన్ని అయితే అప్లికేషన్ పెడతారో అన్ని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అండ్ అన్ని అప్లికేషన్లో పెట్టాల్సి ఉంటుంది, అన్ని హండ్రెడ్స్ పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకొని మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ సీ హియర్, వన్స్ పేడ్ the amount will not be refunded and the fees shall be paid separately for each కేటగిరీ ఆఫ్ పోస్ట్ అనేది. ఒక్కొక్క పోస్ట్కి మీరు డిఫరెంట్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ చేశారనుకుంటే మీరు మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా. కరెక్షన్ విండో ఓపెన్ చేసి మీరు మిస్టేక్ని కరెక్ట్ చేయాలనుకుంటే 200 రూపీస్ అనేది వాళ్ళకి ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు.
ఇవి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మనకైతే జోన్స్ అనమాట. సెంట్రల్ జోన్స్ కిందకి ఏవే సెంటర్స్ వస్తాయి, ఏవే రీజియన్స్ వస్తాయి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, అలాగా. మనదైతే సదర్న్ రీజియన్ కదా. సదర్న్ రీజియన్స్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 స్టేట్స్ మాత్రం వస్తాయి. వీటికి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. అండ్ ఈ రీజియన్కి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నై ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చెన్నై అనేది మనకి హెడ్ క్వార్టర్స్ అనమాట సదర్న్ రీజియన్కి. సో యూ క్యాన్ అవేర్ ఆఫ్ దట్. మనకి జనరల్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో అది కూడా వెరీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, 60 మినిట్స్ అనమాట జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి మాత్రం 80 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 60 మినిట్స్లో మనం చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, బేసిక్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్కి అయితే మనకైతే వ్యాలిడ్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్లో మనకైతే ఒకటే సింగిల్ టెస్ట్లో ఉంటుంది కాబట్టి మనకి మెరిట్ లిస్ట్ తీసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం యాజ్ పాసిబుల్ యాజ్ యూ కెన్ గెట్ మోర్ మార్క్స్ సో టు గెట్ ఇన్ టు ద మెరిట్ లిస్ట్. ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్లో కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి చెప్పానుగా, 10th బేస్ మెట్రికులేషన్ లెవెల్ ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటి ఉంటుంది, గ్రాడ్యుయేట్ లెవెల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెట్రికులేషన్ లెవెల్లో ఇది సిలబస్ దానికి. అండ్ మొత్తం మీద ఈ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఒక లెవెల్ టఫ్ పెంచుకుంటూ వెళ్తాడు అంతే. మెట్రికులేషన్కి బేసిక్ లెవెల్ ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్కి మిడిల్లో ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ తగ్గట్టుగా ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. సో ఆ పోస్ట్కి మనం దట్ మీన్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఎగ్జామ్ టఫ్నెస్ కూడా ఉంటుంది. ఇది హయ్యర్ సెకండరీ దట్ మీన్స్ ఇంటర్మీడియట్ లెవెల్. ఇది సిలబస్. మీరు సిలబస్ కావాలంటే ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. నేను టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్ని నేను ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ టోటల్ న్యూ పోస్ట్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ మెటీరియల్స్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు నా టెలిగ్రామ్ ఛానల్ నుండి. జాయిన్ అవ్వండి. మనమైతే ఒకటే సింగిల్ టెస్ట్ కాబట్టి దాంట్లో అయితే మెరిట్ మార్క్స్ వచ్చాయంటే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈజీ అనమాట. దీనికి పీఈటీ టెస్ట్లు, ఫిజికల్ టెస్ట్లు అండ్ మెడికల్ టెస్ట్లు ఏమీ ఉండవు. ఈజీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ తర్వాత జాయినింగ్ ఉంటుంది. సో నథింగ్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఎగ్జామ్ అండ్ వెరీ గాయస్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఓటీఆర్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఒక పర్సన్కి ఒక ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఆ ఓటీఆర్ అనేది మీకు పర్మనెంట్గా ఎస్ఎస్సి మీరు ఎన్ని ఎగ్జామ్ రాశారంటే మొత్తం ఎగ్జామ్స్ మొత్తానికి ఒకటే ఓటీఆర్ ఉంటుంది. ఆ ఓటీఆర్ అనేది మీరు ఎట్లా క్లియర్ కట్గా అప్లై చేసుకోవాల్సింది, దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. ఆ ఓటీఆర్ మాత్రమే మనకైతే అప్లికేషన్ ప్రాసెస్కి తీసుకుంటారు. ఫైనల్ వరకు మీరు జాయినింగ్ వరకు కూడా అదే ఓటీఆర్ డీటెయిల్స్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఓటీఆర్ ఎలా చేయాలి అనేది ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకోండి ముందే. మీకు ఓటీఆర్ క్రియేట్ చేయడం లేదంటే నాకు మెసేజ్ చేయండి, నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఓటీఆర్ మాత్రం ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు గైస్. ఇక్కడ జాబ్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ మనకి జాబ్ పోస్ట్ నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్, ఆ జాబ్ ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది, అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, పే స్కేల్ మనకి పేమెంట్ అంటే శాలరీ ఏ పే స్కేల్ లెవెల్ ప్రకారం ఇస్తారు, ఎస్సీ అంటే దట్ మీన్స్ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని మొత్తం మనకి నోటిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారు. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఏ లెవెల్ పే స్కేల్ నచ్చినప్పుడు ఆ పే స్కేల్కి మీ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రం అప్లై చేసుకోండి. పే స్కేల్ నచ్చలేదంటే మనం ఏం చేయలేం. అండ్ దట్ మీన్స్ లాస్ట్లో ఇంకా ఏజ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్లా, ఫ్రెషర్ పోస్ట్లా ఇవి కూడా చూసుకోండి. అవి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, టోటల్గా మీరైతే నోటిఫికేషన్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నారంటే నోటిఫికేషన్ ఫుల్గా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఒక బేసిక్ నీడ్ అనమాట. సో అది మాత్రం చేయండి. అండ్ ఏ రీజన్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటుంది, నోటిఫికేషన్ లాస్ట్లో ఉంది. ఇలా టోటల్గా మనకి చూపిస్తాను చూడండి. టోటల్గా మనకి 365 డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పోస్ట్కి మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా 365 పోస్టులకి టోటల్గా 2423 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫ్రెషర్స్కి. సో చాలామంది దీనికి తెలియదు, చాలామంది అప్లై కూడా చేయరు. సో మీరు అప్లై చేసుకోండి. కాంపిటీషన్ కూడా మరీ హై లెవెల్లో ఉంటుందని చెప్పలేను, మీడియం లెవెల్లో ఉంటుంది, కానీ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది గట్టిగా. సో ఇవి ఈజీగా మనం యాక్సెస్ చేసుకునే జాబ్స్ అనమాట. ఇవైతే మీరు మిస్ చేయొద్దు. ఇవన్నీ లోయర్ గ్రేడ్ నుండి వస్తూ ఉంటాయి అనమాట. లెవెల్ 1, లెవెల్ 2 అట్లా లెవెల్ 6 వరకు పోస్టులు కూడా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లెవెల్ 6 పోస్టులు కూడా ఉన్నాయి. సో లెవెల్ 66కి తగ్గట్టుగానే పేమెంట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ టఫ్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ రైట్. సో యూ కెన్ దానికి తగ్గట్టుగా మీరైతే కష్టపడాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే మనకి కొంచెం రీచ్ ఉంది, మనకి వీడియో చేయాలనే ఒక కొంచెం ఉత్సాహం అనేది ఉంటుందిగా. సో అలా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్. అండ్ ఇది ఏదైనా వీడియో ఎవరికైనా షేర్ అవసరం అవుతుందంటే షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్లో చెప్పండి, నాకు ఇంకో వీడియో చేయమంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. మీరు అయితే మిస్టేక్స్ చేయొద్దు.